అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఒక వీరవనిత. ఏంట్రా మన దేశంలో కొంతమంది స్త్రీలు ఇలా తయారయ్యారు. అంతకుముందు భర్తను చంపి డ్రమ్ములో పెట్టింది ఒక భార్య, ఆ తర్వాత భర్తని హనీమూన్కి తీసుకెళ్లి బాయ్ ఫ్రెండ్ తో చంపించింది ఇంకో భార్య. మరి ఇప్పుడేమో భర్తని ప్రియుడితో కలిసి చంపి అది గుండెపోటుగా నమ్మిద్దామని చూసింది ఇంకో భార్య. అసలేం జరిగిందంటే అశోక్ పూర్ణిమకు 2011లో పెళ్లి జరిగింది. వీళ్ళకు 12 సంవత్సరాల కొడుకున్నాడు. వీళ్ళు హైదరాబాద్ లోని బోడుపల్లో ఉంటున్నారు. భర్త అశోక్ లాజిస్టిక్స్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాడు. కానీ భార్య పూర్ణిమ మాత్రం వాళ్ళ ఇంటి దగ్గరలో కూలి పని చేయడానికి వచ్చిన మహేష్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త అశోక్ ఈ విషయం తెలిసి హౌస్ ని వేరే చోటకి షిఫ్ట్ చేశారు. అయినా సరే పూర్ణిమ మహేష్ తో అక్రమ సంబంధం కంటిన్యూ చేయడంతో భార్యాభర్తలిద్దరికి రోజు గొడవలు అయ్యేవి. ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని ఫిక్స్ అయిన భార్య పూర్ణిమ ప్రియుడితో కలిసి చున్నితో భర్త మెడకు వేసి లాగి చంపేశారు. ఈ హత్యని తెలివిగా హార్ట్ అటాక్ తో భర్త చనిపోయాడు అని అందరిని నమ్మిద్దామని భార్య అనుకుంది. కానీ పోలీసులకు దొరికిపోయింది. అసలు ఫస్ట్ సుప్రీంకోర్టు అనాలి. ఎందుకంటే ఇల్లీగల్ అఫైర్స్ ఎప్పుడైతే లీగల్ చేశారో ఆ తర్వాత నుంచి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువైపోయాయి. అయినా కానీ భర్త ఇష్టం లేకపోతే డైవర్స్ ఇచ్చే ఆప్షన్ ఒకటి ఉంది కదా, మరి చంపడం ఎందుకు? ఈ ఇన్సిడెంట్ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో మెన్షన్ చేయండి. జై హింద్.